ఆ విధంగా 8 ఓకే 9కు వస్తున్నావు. ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది? 90 100.58 సార్, 78 TMC 100 అనుకోండి సార్. 100 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా. 100 అంటే 95, అది 95.5, ఇంకా పైకి 6 దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో యూ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా. నువ్వు ఇంజనీర్ కదా, వీళ్ళంటే పాలిటీషియన్లు, నువ్వు ఇంజనీర్వి, నీకు ఐడియా ఉండాలి కదా. 15 సెంటీమీటర్లు ఒక TMC వాటర్ దొరుకుతుంది సార్. 15 సెంటీమీటర్స్ మనకు ఒక TMC వాటర్. యూనిఫామ్గా రాదు కదా, యూనిఫామ్ రాదు సార్. అది కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా, మరి నేర్చుకోవాలి కదా. ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ, అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్. ఇక్కడికి వస్తానే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి. ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవడానికి. సర్ఫేస్ అంతా బాగుంది. తర్వాత కాంక్రీటింగ్ చేశారు. అదంతా అదే రకం ఉండింది ఈవెన్గా, మొత్తం ఎగిరిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవస్తుంది, దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మనాడు. దానికోసం ప్లాన్ చేశారు. ఓకే, టూరిజం బ్లాక్స్, అదే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్లో అది పెట్టారు సార్. అప్పుడు బిల్డింగ్స్ అన్నీ కట్టారు. తర్వాత యూజ్లో ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి, టోటల్గా బ్లాక్ అయిపోయాయి. ఇక్కడ టెంపుల్ అయితే వాష్అవుట్ అయ్యింది. శివాలయం సైడ్ కూడా వాళ్ళు కట్టారు. రాక్ ఎక్స్పోజ్గా ఉంది కదా సార్. ఇది కంటిన్యూగా లాస్ట్ వరకు తీసుకెళ్ళకుండా ఉంది కదా సార్. రాక్ ఈ వాల్ కంటిన్యూ చేయాలి అంతేనా? ఎంత హైట్ కాదు, తక్కువ హైట్కి మనం వాల్ కట్టాలి. అప్పుడు ఈక్వల్గా కట్టాలి.